బీజేపీతో టీడీపీ పొత్తు ఖాయమైనట్లే. ఏపీలో త్రిముఖ పోటీ తప్పదా? రాబోయే ఎన్నికలలో బీజేపీ పొత్తు ఖాయమైనట్లే ఉంది. ఇప్పటికే జనసేనతో మిత్రపక్షంగా ఉన్నప్పటికీ అదేమంతా సాఫీగా సాగడం లేదు. ఎందుకంటే పేరుకు బీజేపీ, జనసేన మిత్రపక్షాలు. కానీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ 24 గంటలు టీడీపీతోనే కలిసి వెళుతున్నారు. సీట్ల సంఖ్య, నియోజకవర్గాల విషయంలో చంద్రబాబు నాయుడుతోనే పవన్ చర్చలు జరుపుతున్నారు. కాబట్టి బీజేపీ, జనసేన పొత్తు పేరుకు మాత్రంగా మిగిలిపోయింది. అయితే బీజేపీతో పొత్తు లేకుండా ఎన్నికలకు వెళ్లడానికి చంద్రబాబు భయపడుతున్నారు. అందుకనే ఆ పార్టీని కూడా లాక్కునేందుకు శతవిధాల ప్రయత్నాలు చేస్తున్నారు. చంద్రబాబు ప్రయత్నాలు ఇప్పుడు ఒక కొలిక్కి రాబోతున్నట్లు కమలనాథులు చెబుతున్నారు. టీడీపీ, జనసేనతో కలిసి వెళ్లడానికి బీజేపీ అగ్రనేతలు సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. పదాధికారుల సమావేశంలో ఇదే విషయమై పార్టీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి చూచాయిగా ప్రస్తావించారట. కోర్ కమిటీ సమావేశంలో మరింత క్లారిటీ వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. పొత్తులో 10 పార్లమెంట్ సీట్లు, 15 అసెంబ్లీ సీట్లు కావాలని బీజేపీ తరఫున చంద్రబాబుకు ప్రతిపాదనలు వెళ్లాయట. అయితే 5 పార్లమెంటు సీట్లు, 10 అసెంబ్లీ నియోజకవర్గాలు ఇవ్వడానికి సిద్ధమని చంద్రబాబు నుండి సమాచారం అందిందట. రాజమండ్రి, విజయవాడ, అరకు, నర్సాపురం, రాజంపేట లేదా హిందూపురం పార్లమెంటు సీట్లు కావాలని బీజేపీ ప్రతిపాదించినట్లు సమాచారం. రాజమండ్రి నుండి పురంధేశ్వరి, విజయవాడ నుండి సుజనా చౌదరి, నర్సాపురం నుండి వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు, అరకు నుండి కొత్త గీత, రాజంపేట ఇస్తే బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ లేదా మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి పోటీలో ఉంటారని అంటున్నారు. ఇక వచ్చే అసెంబ్లీ సీట్ల ఆధారంగా అభ్యర్థులుంటారని పార్టీలో టాక్ నడుస్తోంది. పార్టీలో టాక్ నిజమే అయితే టీడీపీ ప్లస్ జనసేన ప్లస్ బీజేపీ ఒక కూటమిగా, కాంగ్రెస్ ప్లస్ కమ్యూనిస్టులు మరో కూటమిగా, వైసీపీ ఒంటరిగా మోహరించడం ఖాయమైనట్లే. ఈ కూటములు ఖాయమైతే ఎన్నికలు చాలా ఉత్కంఠగా జరగడం ఖాయం.